వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు మరి ఒక కాలాన్ని మనకిచ్చాడు. ఈ సమయంలో ప్రభు వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యాంశము 2 రకములైనటువంటి ప్రజలు దేవుణ్ణి సంతోషపరచగలరు. 2 రకములైన ప్రజలు దేవుణ్ణి సంతోషపరచగలరు. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలిద్దాం. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారం ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ దేవుడు ఎవరి విషయంలో సంతోషిస్తానంటున్నాడు? లిబరల్గా, లేకపోతే స్వేచ్ఛగా, లేకపోతే సంతోషంగా ఎవరైతే మరి విత్తుతారో వారి విషయంలో దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తాన్ని మనకిచ్చాడు. అందులో నుండి దేవునికి మనం ఇవ్వాలనేది ఆయన ఆశ. మనం చిన్నపిల్లలకు ఉదాహరణ, మనం ఏది తీసుకొచ్చినా మరి సమృద్ధిగా వారికి తీసుకొచ్చి ఇస్తాం. చాక్లెట్లు కావచ్చు, లేకపోతే స్వీట్స్ కావచ్చు. కానీ వారి దగ్గర మనం కొద్దిగా ఇవ్వమంటే ఇవ్వరు జనరల్గా. ఎందుకంటే పిల్లల మనస్తత్వం అలాంటి. కానీ మనమే తెచ్చింది అదంతా, కానీ మనకి ఇవ్వటానికి వారు వెనకాడతారు. కాబట్టి అలాంటి ఆ గివింగ్ నేచర్ అనేది ఆ చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి ఇవ్వలేదు. వాళ్ళు ఇది నాది అనే స్వభావం ఉంటుంది. కానీ దేవుణ్ణి తెలుసుకుని జ్ఞానం కలిగి అన్నీ తెలిసిన మనము చాలాసార్లు సణుక్కుంటూ ఉంటాం ఇచ్చేటప్పుడు. చాలాసార్లు మరి చాలా బలవంతంగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళు ఏమైనా బాధపడతారేమో. కానీ అట్లా ఉండకూడదు. ఉత్సాహంగా ఇచ్చువని దేవుడు ప్రేమిస్తాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకంటే దేవుడు మరి మనకి స్వతంత్రాన్ని, ఆయన బలవంతంగా ఎప్పుడు ఆయన మన దగ్గర నుంచి ఏదీ లాక్కోడండి. అందుకే ఈ మానవులందరూ రక్షించబడాలని మరి దేవుడు అందరిని మార్చివేయవచ్చు, ఆయన చేతుల్లో ఉన్న ప్రజలు. కానీ ప్రతి మనిషికి కూడా దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. అలనాడు ఏదైనా తోటలో అవ్వకు ఆదాముకి ఏ రకమైన స్వేచ్ఛనిచ్చాడు, ఆ స్వేచ్ఛను ప్రతి మనిషికి ఇచ్చాడు. కాబట్టి స్వేచ్ఛాపూర్వకంగా ఏదైనా ఇచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఇంకో విషయాన్ని మనం గమనించినట్టు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యథార్థంగా ఉండే వారి ఎడల దేవుడు సంతోషిస్తాడు. మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 112వ కీర్తనలో చూస్తాం కదా, అక్కడ మరి యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుందని తెలియచేశాడు. ఒకసారి మనం చూసుకున్నాం. అట్లాగే మరి యోబు కూడా యథార్థవంతుడని మనం చూసాం ప్రియులారా కదా. మనం ఆల్రెడీ ఇంతకుముందు పాఠాల్లో మనము నేర్చుకున్నాం. అట్లా యథార్థంగా ఉండే వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడని, మరి వారి స్థితి కొద్దిగా తుదకు మహాభివృద్ధి అవుతారని మనము యోబు గ్రంథంలో చూసాం. అట్లాగే మరి యథార్థంగా ఉండే వారి పట్ల దేవుడు చాలా సంతోషిస్తాడు. అందుకనే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పాపాలు క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే మనం బలహీనమని దేవుడికి బాగా తెలుసు. కాబట్టి ప్రియులారా, ఆయన ఖచ్చితంగా క్షమించే మనసు కలిగిన వాడు. మనం ఎప్పుడెప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామో, ఎప్పుడు క్షమాపణ అడుగుతామని దేవుడు ఎదురు చూస్తాడు. మనం యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏ విషయంలో, మన స్నేహితుల విషయంలో కానీ, మన ఇరుగు పొరుగు వారి విషయంలో యథార్థతను ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే వారికి అర్థమవుతుంది పరిస్థితి. దేవుడు కూడా దాన్ని హానర్ చేస్తాడు. దేవుడు ఆశీర్వదించి బలపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా మనము మనసులో ఒకటి ఉంచుకుని బయట ఒకటి చెప్పామనుకో, దాన్ని ఏమంటామంటే వేషధారణ అంటాం. కాబట్టి దేవుడు అందుకే అంటాడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనంలో, సుంకరులను వేశ్యలను మరి మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుతారని మత నాయకులతో అక్కడ ఉన్న వారితో యేసు ప్రభువారు ఆ సందర్భం తెలియజేస్తూ ఉంటాడు. అంటే దేవుని లేఖనంలో ఏం తెలియజేస్తుంది ప్రియులారా, వేషీకరణ పరలోకం ఉంటుంది కానీ వేషధారికి పరలోకం. అంటే ఈ వేషధారణ కలిగే జీవితం అనేది యథార్థత లేని జీవితం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు యథార్థతను కోరుకున్నాడు కాబట్టి మరి యథార్థంగా కలిగి ఉండాలి. మనకు ఉన్న లోపాన్ని మనం ఎదుటివానికి చెప్పడంలో తప్పు లేదు. ఒకవేళ వాడు మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, కానీ నిజమనేది నిదానంగా తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, యథార్థంగా ఉండవారి ఎడల దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మనం యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ధారాళంగా ఇచ్చేవారుగా, లేకపోతే ఉత్సాహం ఇచ్చేవారుగా మనం ఉందాం. అప్పుడే దేవుడిని సంతోషపెట్టేవారుగా ఉండగలుగుతాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవును, నేటి దినాల్లో ప్రభు సమస్తం మీరు మాకు ఇచ్చారు. కానీ మీ పరిచర్య విషయంలో కానీ, లేకపోతే ఇచ్చే విషయంలో కానీ మేము చాలా వెనకంజడుగు వేస్తాం. అది కూడా బలవంతంగా లేక సణుక్కుంటూ ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాంటివి మాకు ఆశీర్వాదంగా ఉండదు ప్రభు. నేను దాని విషయంలో మీరు సంతోషించరు. అదేవిధంగా యథార్థమైన మనసు కలిగి ఉన్నప్పుడు నేను సంతోషిస్తానని చెప్పారు ప్రభా. మేము యథార్థంగా ఉండటకు కృప చూపించండి. మాలో వేషధారణాన్ని జీవితం తొలగించుకుని ప్రభు ఉన్నట్టుగా మా పాపాలు ఒప్పుకుని మీ ఎదుట సరి చేసుకుని నిలబడటానికి నీ కృప చూపించండి. బలహీనలు ప్రభు, మమ్మల్ని మీరు బలపరచండి, దీవించే మా ప్రియులను కూడా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమనుకున్న సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఉదయకాలాన్ని మనం అందరం కలుసుకుందాం. దేవుని కనికరము, దయ, కృప మీ మీద ఉండును గాక.